రోజు ఒక్క రోజు కాదు ఉరియా బత్తాలు ఇయ్యలేదు. ఉరియా బత్తాలు ఏళ్ళొచ్చో తిప్పలు పడి తెచ్చినాం. ఇప్పుడు కూడా ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి జన్మ సతి రావద్దు. రేవంత్ రెడ్డి మళ్ళా రేవంత్ రెడ్డి అంటాడా రావద్దు. ఆయన అసలే వాడు వచ్చి ఏం చేసాడు? రేవంత్ రెడ్డి ఏం గొప్పగా ఏం చేయలేదు. మీకు తులం బంగారం అన్నాడు. బంగారం లేదు, ఏం లేదు. అన్ని ఆశ పెట్టాడు. నోట్లో అన్నం పెట్టి కూర్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నోట్లో అన్నం పెట్టి కూర్చుకున్నాడు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఏం చెప్పలే. మొత్తం మహిళల ప్రభుత్వం లేవు, ఏం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటాడు. రోజు ఏంది ఇబ్బందులు ఏంది? మళ్ళీ ఎత్తరా ఓటు? మళ్ళా ఎత్తావా? వేయం ఇక వేయం. ఆ సార్కి ఎత్తాం, కేసీఆర్ కి ఎత్తాం. మళ్ళా ఆయననే చేస్తాడు, మొత్తం పని చేస్తాడు మంచిగా. రైతు బంధు ఇచ్చిండు, ఒక్క ఢోకా లేకుండా చేసిండు ఆయన పని. అది కాదమ్మా, ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు ఉందిగా. ఈ మధ్యలో మిమ్మల్ని కోటీశ్వరాలు చేస్తాడు, 1 కోటి మందిని. చెయ్యడు అన్ని మాటలతో, మొక్కజొన్న తోట చేస్తాడు కావచ్చు. మళ్ళీ ఓట్లప్పుడు 10 లక్షలు ఇస్తాం అంటే ఎత్తరా ఓటు? ఎత్తాం మంచిగానే ఎత్తాం. 10 లక్షలు ఎత్తాం మంచిగా ఎత్తరా? నమ్ముతారా రేవంత్ రెడ్డిని? మళ్ళా నమ్మమిగా నమ్మేటట్టు చేయలే కదా రేవంత్ రెడ్డి. నా ఆడబిడ్డలు నా చెల్లెలు అంటాడు. ఆడబిడ్డలు చెప్పి మాకు ఒక చెట్టు ఎక్కిచ్చాడు రేవంత్ రెడ్డి. ఆ చెట్టు మీద నుంచి దిగాలంటే ఇప్పుడు కష్టం ఉంది. కింద పడితే మాకు దెబ్బలు తగ్గుతాయి. ఓకే.